బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గుండెపోటుతో ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఇక వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. మరో 24 గంటలు గడిస్తే గానీ ఏమి చెప్పలేమని ఇప్పటికే ఏఐజీ వైద్య బృందం తెలిపింది. గురువారం గుండెపోటు రావడంతో మాగంటి తన నివాసంలో కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సిపిఆర్ చేసి ఏఐజీకి తరలించారు. గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇక కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన హెల్త్ కండిషన్ ను ఏఐజీ వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని, ఈ 24 గంటలు చాలా క్రిటికల్ అని వైద్యులు తెలిపారు. గతంలో మాగంటి కిడ్నీ సమస్యతో ఐఐజీ హాస్పిటల్లో చేరారు. ఇక కొన్నాళ్ళు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా అస్వస్థకు లోను కావడంతో మరోసారి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఏఐజీ హాస్పిటల్ కు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, పలువురు బీఆర్ఎస్ నేతలు వచ్చి పరిస్థితి ఆరా తీశారు. మాగంటి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాగంటి గోపీనాథ్ పరిస్థితి నిలకడగా ఉందని హరీష్ రావు వెల్లడించారు. మరి 48 గంటలు గడిస్తే గానీ ఆరోగ్య పరిస్థితిపై ఒక క్లారిటీ వస్తుందని వైద్యులు చెప్పారన్నారు. మరి దేవుడు దయతో గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు హరీష్ రావు తెలిపారు. శాసనసభ్యులు అస్వస్థతతో ఈరోజు ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. వారికి ఏఐజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది. ఇప్పుడు వారు ఐసీయూలో ఉన్నారు. వచ్చే 48 గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్ గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు, మానిటర్ చేస్తా ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ వారి కండిషన్ స్టేబుల్ గా ఉంది. వారు మంచిగా ఉన్నారు, స్టేబుల్ గా ఉన్నారు. వారి అభిమానులు గాని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని, మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్క్యులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు